కానీ పుష్ప మీద రేవంత్ రెడ్డి పగబట్టాడు అని అనేది ఇప్పుడు కూడా కొద్దిసేపటి క్రితం పాడి కౌశిక్ రెడ్డి సరే నిన్న కేటీఆర్ ఈ రోజు పాడి అది వాళ్ళ ఒక పొలిటికల్ ఇష్యూగా దీన్ని తీసుకుంటారు. పాలిటిక్స్ చేయటం వాళ్ళు పగ అనేది ఉండదు అంటారు. అవసరం లేదు. అవసరం ఏంటి చెప్పండి. ఓకే, పగబట్టాడు ఏంటి, ఏం సాధిస్తాడు? అల్లు అర్జున్ గారిని అల్లు అరవింద్ గారిని ఊరి నుంచి పంపించేస్తారా? పంపించేస్తే వాళ్ళకన్నా పోతుందా? లేదు, వాళ్ళని కాదన్నారు. ఆ అల్లు అర్జున్ గారికి ఉన్న కరిష్మాని ఎవరన్నా పోగొట్టగలరా? ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకున్నాం, కొంతసేపు ఆంధ్ర వెళ్తాడు లేదా మెడ్రాస్ వెళ్ళి కూర్చుంటారు. అదే సినిమాలు తీస్తాంగా, మళ్ళీ అదే జనం అట్టగా ఎగబడి చూస్తారుగా. ఇప్పుడు హిందీలో కూడా చూస్తున్నారు. బాంబే వెళ్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. అది కాదు, ఊరికి అనవసరంగా పిచ్చి మాటలు మాట్లాడుతుంది. కానీ సినిమాలో పుష్ప 2లో సీఎం ఫోటో దిగడానికి నిరాకరించినందుకు సినిమా మొత్తం బయటకు వచ్చి ఛాలెంజ్ చేసి సీఎంని మార్చేస్తాడు పుష్ప 2. అలా పుష్ప క్యారెక్టర్ సినిమా చూడాలి అందరూ కూడా అంటున్నారు. కానీ ఇక్కడ సీఎం పేరు మర్చిపోయినందుకు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. రియల్ కి తేడా ఇది అంటున్నారు. అవి ఏదో చెప్తా ఉంటారు, ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చెప్తా ఉంటారు. వీటన్నిటిని మనం సీరియస్గా తీసుకుని మనం డిస్కస్ చేయటం మన అనవసరం. మనకు అంత టైం ఉందా ఈ పిచ్చి మాటల గురించి మాట్లాడుకునే అంత టైం అవసరం? నిన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఈ స్టార్లు అయితే నేను స్టార్నే, నేను పొలిటికల్ స్టార్ని, నాకు ఫ్యాన్స్ ఉన్నారు అని అన్నాడు. దాన్ని ఎలా? ఎవరిదో నాకు ఫ్యాన్స్ ఉన్నారు, ఎవరికి ఉండేవాళ్ళు వాళ్ళకుంటారు. సో అది మనం చెప్పుకోవక్కర్లేదు. ఆయనకు ఉన్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అయిపోయింది. ఇంకేం దాని గురించి పెద్దగా చర్చ. అంటే ఈరోజు అసలు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయి అంటారా? నాకు తెలిసి అసలు లేవు, ఎప్పుడూ లేవు. నేను లేవు అన్నానని చెప్పి నువ్వు మెగా ద్వేషి అంటున్నారు నన్ను. నేనేం చెప్పను. నేను అంటే ఉన్నాయి అని చెప్తే ద్వేష అంటారు, కానీ లేవని చెప్తాను. నేను లేవు, వాళ్ళు కలిసి ఉండాలని నేను చెప్తే ద్వేష అని చెప్పి నన్ను పెట్టారు. విషం కక్కుతున్నాం అని చెప్పి ఒక ఛానల్ వాళ్ళు పెట్టుకుని దాని మీద ఒక అరగంట. అల్లు అరవింద్ ఫ్యామిలీ అండ్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి ఫ్యామిలీ కలిసే ఉన్నారు. మరి నేను వీళ్ళంతా వెళ్ళారు కదా అక్కడికి. పవన్ కళ్యాణ్ అసలు స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు కదా. ఇచ్చారుగా, ఇచ్చారనుకున్నారు. ఇవ్వలేదు. అయ్యో ఛానల్లో అసలు పవన్ కళ్యాణ్ ఛానల్లో ఏంటి అరగంటలో వదిలిపెట్టకపోతే రేవంత్ రెడ్డి నీ అంత చూస్తానంటే వదిలిపెట్టేశాడని చెప్పి ఒక చూసాను సోషల్ మీడియాలో. మరి చెప్పుంటారా పవన్ కళ్యాణ్ గారు? మీరేమన్నా? నాకు తెలియదు, ఎక్కడ పబ్లిక్ గా అయితే రాలేదు. కానీ నిన్న ఇప్పుడు మనం అన్ని ఊహించేసుకుని మనం మాట్లాడతాం, మనకు అనవసరం. ఎవరో ఏదో చేస్తారు. ఇప్పుడు నిజంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అవసరం అయితే ఆయన కూడా చెప్తారు. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ఫియర్ అయితే పని అవుతుందంటే చెప్తారు. ఇప్పుడు మన వాళ్ళు మనం కాపాడుకోవటంలో తప్పేం లేదు. ఆయన చెప్తే కొంపే మునిగేది లేదు. నాకు తెలిసి వాళ్ళిద్దరికి రైవలరీ ఏమీ లేదు. ఏదో ఉంటే చిన్న చిన్నవి ఉంటే ఉండొచ్చు. ఫ్యామిలీస్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి.